సెక్స్ వర్కర్లను కూడా వేధించకూడదు, అట్లాగే క్లయింట్స్ ను కూడా వేధించకూడదు. సెక్స్ వర్కర్లు కూడా వాలంటరీగా వాళ్ళు వెళ్ళి హోటల్స్ లో ఉంటే వాళ్ళని పోయి వేధించడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అందువల్ల కూడా ఈ మధ్య మంచిగా ఉత్సాహంగా జనాలు ఏం కాదులే అన్నట్టు ఆ తీర్పుని పెట్టుకొని కాపీ పెట్టుకొని పోలీసులకి చూపించి చెప్తున్నారు. సో అలాగే వెళ్తున్నారు. అయితే అంతవరకు బానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఇలాంటి చోట్ల మరణాలు అనేవి సంభవిస్తున్నాయి. ఆ మరణాలు ఆత్మహత్యలు కావచ్చు, హత్యలు కావచ్చు. అవి వ్యవహారాలు తేలినాక తెలుస్తాయి. ఇప్పుడు అట్లాగే మీరు చెప్పినట్టుగా రాధా గాయత్రి చనిపోయింది ఒక అమ్మాయి, వాళ్ళ హస్బెండ్ శ్రీచరణ్ చంపాడని తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇప్పటి వరకు నిర్ధారణగా అతనే చంపినట్టుగా తెలియదు. కాజ్ ఆఫ్ డెత్ ఇప్పటి వరకు రాలేదు. దాదాపు 20 days అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా సిమిలర్ ఒక మరణం జరిగింది. అది ఎలా జరిగింది, ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ ఏంటి చూద్దాం. ఇది ఎందుకంటే ఎవాల్వింగ్ స్టోరీ. ఈ రోజు మార్నింగే జరిగింది ఇది. సో ఇప్పుడే జరిగింది ఇది. సో ఇదేంటంటే హైదరాబాద్ లో లంగర్ హౌస్, గోల్కొండ దగ్గర లంగర్ హౌస్ ఉంది. లంగర్ హౌస్ లో MD లైన్స్ లో హోటల్ గ్రాండ్ లాడ్జ్ అని ఒక లాడ్జ్ ఉంది. ఆ లాడ్జ్ లో నిన్న నైట్ రేణుక అనే ఒక 26 ఏళ్ల అమ్మాయి, ఫరూక్ అనే ఒక 34 ఏళ్ల అబ్బాయి, వీళ్ళిద్దరూ రూమ్ తీసుకున్నారు. ఈ అమ్మాయి వచ్చి ఓటీ టెక్నీషియన్. ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్ లో, ఒక హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అనమాట. మామూలుగా ఆపరేషన్ థియేటర్ లో పేషెంట్ ని సిద్ధం చేయడం ఇవన్నీ చేస్తారు కదా డాక్టర్ రాకముందు. అట్లాగే డాక్టర్ కూడా అసిస్ట్ చేస్తా ఉంటాడు. అలాగా ఈమె ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్. ఇతనేమో వేరే పని ఏదో చేస్తాడు, ఇంకా డీటెయిల్స్ తెలీదు. ఇతను ఫ్రెండ్ అని చెప్తున్నాడు. మేమిద్దరం గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాదు, మేము జస్ట్ ఫ్రెండే నేను అని. మరి ఎందుకు రూమ్ తీసుకున్నారు అనేది ఇక్కడ సమస్య. మధ్యలో ఇతను ఏంటంటే పని ఉన్నట్టుగా బయటకు వెళ్ళిపోయాడు. ఏదో వర్క్, తన వర్క్ రిలేటెడ్ బయటకు వెళ్ళిపోయాడు. వచ్చినప్పుడు ఈ అమ్మాయి కీ తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే అమ్మాయి ఊరేసుకుని కనబడింది. దాంతో అతను ఇంకా హోటల్ వాళ్ళకి వెళ్ళి చెప్పాడు, ఇలాగా మా ఫ్రెండ్ ఇట్లా ఊరేసుకుంది అనగానే వాళ్ళు అక్కడ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వచ్చారు. బాడీని, అప్పటికి చనిపోయింది, బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం కి అప్పగించారు. ఈ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఈ అబ్బాయిని అడిగితే, నేను ఆమె ఫ్రెండ్స్, మేము ఊరికే రూమ్ తీసుకున్నాం ఇక్కడ డిస్కస్ చేద్దామని అని అతను చెప్తున్నాడు. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి కూడా ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వచ్చి, మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పెరిగిది కాదు, ఆ అమ్మాయికి ఎటువంటి డిప్రెషన్ గానీ ఏమి లేవు, స్ట్రెస్ ఉంది, హాస్పిటల్లో ఓటీలో పనిచేయాలి, అంటే ఆపరేషన్ థియేటర్ లో పనిచేయాలి కాబట్టి హార్డ్ అవర్స్ ఉండడం, అక్కడ ఎక్కువసేపు నిలబడి ఉండాల్సి రావడం, అటువంటి ఒక ప్రెజర్ ఉంది తప్ప ఆత్మహత్య చేసుకునే అవసరాలు కానీ ఏమీ లేవు ఆమెకి. అటువంటి ఐడియాస్ ఏమీ ఇప్పటి వరకు లేవు. ఇతనే ఏదో చేస్తుంటాడు, ఎందుకు అక్కడ రూమ్ తీసుకున్నాం, మాకు కూడా తెలియదు ఇక్కడ రూమ్ తీసుకున్నట్టుగా. ఈ అబ్బాయిని గురించి కూడా మాకేమీ తెలియదు అని వాళ్ళు చెప్తున్నారు. మామూలుగా మనకి ఈ మధ్యకాలంలో రిలేషన్ లో కూడా ఒకటేంటంటే పర్మనెంట్ గా రిలేషన్షిప్స్ ఉంటాయి, కొన్ని ఏమో ఓన్లీ సెక్సువల్ గా ఎంజాయ్ చేయడం, ఫ్రెండ్లీ, దాని ఏమంటారు, ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్ అని సినిమా కూడా వచ్చింది. అంటే ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్ అంటే సెక్సువల్ బెనిఫిట్స్, అదర్వైజ్ ఇంక వాళ్ళిద్దరి మధ్య ఇంకేవి ఏముండవు. ఒక్కోసారి వాళ్ళకి వేరే వాళ్ళతో కూడా ఎమోషనల్ రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి. ఈ అమ్మాయికి ఇంకొక అబ్బాయిని లవ్ చేస్తూ ఈ అబ్బాయి కూడా చేస్తాడు. అలాంటి సంఘటనలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో మొత్తానికి ఇది డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే ఈ అబ్బాయి విచారణలో పోలీసులకి ఎటువంటి అనుమానాలు అయితే ఇంకా రాలేదు. అందుకని పోలీసులు ఏం చేశారంటే, వాళ్ళ రెగ్యులర్ మెథడ్ లో వాళ్ళు ముందుగా CCTV ఫుటేజ్ ని తీసుకున్నారు, హోటల్లోను బయట. అట్లాగే రిజిస్టర్ పరిశీలించారు, వీళ్ళ ఆధార్ కార్డు ఇచ్చారా లేదా, హోటల్ వాళ్ళు ప్రోటోకాల్స్ పాటించారా లేదా అవి తీసుకున్నారు. దాని తర్వాత ఈ అబ్బాయి నిజంగా బయట వర్క్ పని మీద వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో ఎలిబి తీసుకున్నారు. అంటే అవసరమా, పోవాల్సిన అవసరం, కావాలని పోయాడా, అంటే ఈ అమ్మాయిని చంపేసి వేలాడి తీసి కూడా ఆ టైంలో నేను లేదని సో అలా చేశాడు. అట్లాగే రెండు ఫోన్లు తీసుకున్నారు. దాంట్లో CDR, కాల్ డేటా రికార్డు, తర్వాత చాట్, ఇవన్నీ డిలీట్ చేసి అన్ని తెలిసిపోతుంది. ఇవన్నీ తీసుకున్నారు. అట్లాగే ఇప్పుడు పోస్ట్ మార్టం లో కూడా లిగేచర్ మార్క్స్ అంటారు, అంటే ఇట్లాంటి జరిగినప్పుడు పడతాయి కదా, అవి మామూలుగా నేచురల్ గా హ్యాంగ్ అయితే ఒక రకమైన లిగేచర్ మార్క్ ఉంటుంది. ఫోర్స్ఫుల్ గా ఎవరైనా హ్యాంగ్ చేస్తే
వేరే రకమైన లిగేచర్ ఉంటది. అట్లాగే డిఫెన్సివ్ వూండ్స్ అంటారు. అంటే అమ్మాయిని తన బలవంతంగా ఏమన్నా హ్యాంగ్ చేయాలనుకుంటే అమ్మాయి స్ట్రగుల్ అవుతుంది కదా, ఇతని గోర్లతో రక్కచ్చు, ఇతని స్ట్రగుల్ అవుతుంది కాబట్టి అటువంటివి ఏమన్నా ఉన్నాయి. లేదు ఆ అమ్మాయి స్ట్రగుల్ కాకుండా ఇతను ఏమన్నా డ్రగ్ ఇచ్చి ఉన్నాడు అప్పుడు టాక్సికాలజీలో విసరాన్ని పంపిస్తారు. ఏమన్నా డ్రగ్ ఇచ్చి అమ్మాయి స్పృహ తప్పినాక అప్పులు ఆడదీయచ్చు, లేదా మందు తాగిచ్చి అమ్మాయికి లిక్కర్ తాగిచ్చి స్పృహ తప్పినాక అప్పుడు వేలాడి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఏమన్నా జరిగిందా ఇవన్నీ ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అట్లాగే దాంట్లో ఏమన్నా వీళ్ళ ఫోన్లలో డిలీట్ చేశారా అన్న యాంగిల్ కూడా చూస్తున్నారు. సో డిజిటల్ అండ్ సీసీటీవీ తర్వాత హ్యూమన్ వీళ్ళ సర్కిల్లో ఇప్పుడు అమ్మాయి కొలీగ్స్ ని వాళ్ళని కూడా పిలిచి మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయికి ఫరూక్ కి అఫైర్ ఉన్నట్టు కొలీగ్స్ కి ఎవరికొవరికి తెలుస్తుంది కదా మామూలుగా, అట్లా ఏమన్నా తెలుసా? అట్లాగే ఆ అబ్బాయి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఈ యాంగిల్స్ లో కూడా చూస్తున్నారు. వీళ్ళిద్దరు అసలు ఎప్పటి నుంచి కలిసారు, ఎప్పటి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎంతమంది ఏమన్నా హోటల్స్ కి వెళ్ళారా? ఎందుకంటే హిస్టరీ ఫోన్లలో హిస్టరీ ఉంటే బుక్ చేసి ఉంటే కూడా తెలుస్తాయి అన్నమాట. అవన్నీ కూడా ఇప్పుడు పరిస్థితి. ఇదంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఇది ఒక కేసే ఉండదు కదా, పోలీస్ స్టేషన్ అనే కేసులు ఉంటాయి. సో మామూలుగా అయితే పోలీసులు ఏంటంటే సస్పెక్ట్ ని కొట్టి వాడి దగ్గర కన్ఫెస్ చేసేస్తే ఈజీ వాళ్ళకి. అందుకని వాళ్ళు ఇవన్నీ చేయాలంటే కష్టం కదా అని వాడిని 4 దెబ్బలు కొట్టి చెప్పురా అంటూ వాడు చేసుంటూ చెప్పేస్తాడు. సో ఇప్పుడు అతను నేను చేయలేదు అంటున్నాడు గట్టిగా ఫర్మ్ గా, కాబట్టి వీళ్ళకి ఇప్పుడు మిగతా పద్ధతిలో ఇది ఒకవేళ ఆత్మహత్య అయితే ఎందుకంటే వీళ్ళిద్దరూ బుక్ చేసుకున్నప్పుడే అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఇవన్నీ బయటికి రావాల్సింది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంది కూడా ఇంకా తేలేదు. ఇవన్నీ తెలిస్తే గానీ మనకి ఇంకో క్లారిటీ రాదు. ఏదేమైనా ఇది ఎవాల్వింగ్ సిచ్యువేషన్ ఉంది. మనకి ఈ మధ్య కాలంలో ఓయో వచ్చిన తర్వాత ఓయోలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో కపుల్స్ కే ఇస్తారు, అంటే మ్యారీడ్ కపుల్స్ కే ఇస్తారు. రెండోది నాన్ లోకల్స్ కే ఇస్తారు. రెండవ మోడల్ ఏమో నాన్ మ్యారీడ్ కపుల్స్ కి ఇస్తారు, అన్మ్యారీడ్ కపుల్స్ కి ఇస్తారు. అట్లాగే లోకల్స్ కూడా ఇస్తారు. లోకల్ ఐడీస్ కూడా వాళ్ళు ఓకే చేస్తారు అనమాట. అది ముందుగానే ఆ యాప్ లో మనకి ఆ హోటల్ పేరు కొడితే కింద మొత్తం ఉంటది డీటెయిల్ గా, ఇది ఎలాంటిదో దాన్ని బట్టి వీళ్ళు తీసుకుంటున్నారు. ఈ మధ్య అవర్లీ బేస్ ఇచ్చే హోటల్స్ కూడా కాన్సెప్ట్లు కూడా వచ్చాయి, యాప్లు వచ్చాయి అనమాట. నువ్వు 1 hour తీసుకోవచ్చు, 2 hours కూడా తీసుకోవచ్చు తక్కువలో, అలాంటివి కూడా వచ్చాయి. పైగా సుప్రీంకోర్టు కూడా పదే తీర్పుల్లో కాన్సెన్సువల్ సెక్స్ అడల్ట్స్ మధ్య కాన్సెన్సువల్ తప్పు కాదు, ఈవెన్ సెక్స్ వర్కర్లను కూడా వేధించకూడదు, అట్లాగే క్లయింట్స్ ను కూడా వేధించకూడదు. సెక్స్ వర్కర్లు కూడా వాలంటరీగా వాళ్ళు వెళ్ళి హోటల్స్ లో ఉంటే వాళ్ళని పోయి వేధించడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అందువల్ల కూడా ఈ మధ్య మంచిగా ఉత్సాహంగా జనాలు ఏం కాదులే అన్నట్టు ఆ తీర్పుని పెట్టుకొని కాపీ పెట్టుకొని పోలీసులకి చూపించి చెప్తున్నారు. సో అలాగే వెళ్తున్నారు. అయితే అంతవరకు బానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఇలాంటి చోట్ల మరణాలు అనేవి సంభవిస్తున్నాయి. ఆ మరణాలు ఆత్మహత్యలు కావచ్చు, హత్యలు కావచ్చు. అవి వ్యవహారాలు తేలినాక తెలుస్తాయి. ఇప్పుడు అట్లాగే మీరు చెప్పినట్టుగా రాధా గాయత్రి చనిపోయింది ఒక అమ్మాయి, వాళ్ళ హస్బెండ్ శ్రీచరణ్ చంపాడని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇప్పటి వరకు నిర్ధారణగా అతనే చంపినట్టుగా తెలియదు. కాజ్ ఆఫ్ డెత్ ఇప్పటి వరకు రాలేదు, దాదాపు 20 days అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా సిమిలర్ ఒక మరణం జరిగింది. అది ఎలా జరిగింది, ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ ఏంటి చూద్దాం. ఇది ఎందుకంటే ఎవాల్వింగ్ స్టోరీ, ఈ రోజు మార్నింగే జరిగింది ఇది. సో ఇప్పుడే జరిగింది ఇది. సో ఇదేంటంటే హైదరాబాద్ లో లంగర్ హౌస్, గోల్కొండ దగ్గర లంగర్ హౌస్ ఉంది. లంగర్ హౌస్ లో MD లైన్స్ లో హోటల్ గ్రాండ్ లాడ్జ్ అని ఒక లాడ్జ్ ఉంది. ఆ లాడ్జ్ లో నిన్న నైట్ రేణుక అనే ఒక 26 ఏళ్ల అమ్మాయి, ఫరూక్ అనే ఒక 34 ఏళ్ల అబ్బాయి, వీళ్ళిద్దరూ రూమ్ తీసుకున్నారు. ఈ అమ్మాయి వచ్చి ఓటీ టెక్నీషియన్. ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్ లో, ఒక హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అనమాట. మామూలుగా ఆపరేషన్ థియేటర్ లో పేషెంట్ ని సిద్ధం చేయడం ఇవన్నీ చేస్తారు కదా డాక్టర్ రాకముందు, అట్లాగే డాక్టర్ కూడా అసిస్ట్ చేస్తా ఉంటాడు. అలాగా ఈమె ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్. ఇతనేమో వేరే పని ఏదో చేస్తాడు, ఇంకా డీటెయిల్స్ తెలీదు. ఇతను ఫ్రెండ్ అని చెప్తున్నాడు. మేమిద్దరం గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాదు, మేము జస్ట్ ఫ్రెండే నేను. మరి ఎందుకు రూమ్ తీసుకున్నారు అనేది ఇక్కడ సమస్య.
మధ్యలో ఇతను ఏంటంటే పని ఉన్నట్టుగా బయటకు వెళ్ళిపోయాడు, ఏదో వర్క్, తన వర్క్ రిలేటెడ్ బయటకు వెళ్ళిపోయాడు. వచ్చాడు, వచ్చినప్పుడు ఈ అమ్మాయి కీ తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే అమ్మాయి ఊరేసుకుని కనబడింది. దాంతో అతను ఇంకా హోటల్ వాళ్ళకి వెళ్ళి చెప్పాడు, ఇలాగా మా ఫ్రెండ్ ఇట్లా ఊరేసుకుంది అనగానే వాళ్ళు అక్కడ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వచ్చారు, బాడీని అప్పటికి చనిపోయింది, బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం కి అప్పగించారు. ఈ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఈ అబ్బాయిని అడిగితే, నేను ఆమె ఫ్రెండ్స్ మేము ఊరికే రూమ్ తీసుకున్నాం ఇక్కడ డిస్కస్ చేద్దామని అని అతను చెప్తున్నాడు. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి కూడా ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వచ్చి మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పెరిగిది కాదు, ఆ అమ్మాయికి ఎటువంటి డిప్రెషన్ కానీ ఏమి లేవు, స్ట్రెస్ ఉంది, హాస్పిటల్లో ఓటీలో పనిచేయాలి, అంటే ఆపరేషన్ థియేటర్ లో పనిచేయాలి కాబట్టి ఆర్డ్ అవర్స్ ఉండడం, అక్కడ ఎక్కువసేపు నిలబడి ఉండాల్సి రావడం, అటువంటి ఒక ప్రెజర్ ఉంది తప్ప ఆత్మహత్య చేసుకునే అవసరాలు కానీ ఏమీ లేవు ఆమెకి, అటువంటి ఐడియాస్ ఏమీ ఇప్పటి వరకు లేవు. ఇతను ఏదో చేస్తుంటాడు, ఎందుకు అక్కడ రూమ్ తీసుకున్నాం మాకు కూడా తెలియదు, ఇక్కడ రూమ్ తీసుకున్నట్టుగా, ఈ అబ్బాయిని గురించి కూడా మాకేమీ తెలియదు అని వాళ్ళు చెప్తున్నారు. మామూలుగా మనకి ఈ మధ్యకాలంలో రిలేషన్ లో కూడా ఒకటేంటంటే పర్మనెంట్ గా రిలేషన్షిప్స్ ఉంటాయి, కొన్ని ఏమో ఓన్లీ సెక్సువల్ గా ఎంజాయ్ చేయడం, ఫ్రెండ్లీ, దాని ఏమంటారు ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్ అని సినిమా కూడా వచ్చింది మధ్య. అంటే ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్ అంటే సెక్సువల్ బెనిఫిట్స్, అదర్వైజ్ ఇంక వాళ్ళిద్దరి మధ్య ఇంకేవి ఏముండవు. ఒక్కోసారి వాళ్ళకి వేరే వాళ్ళతో కూడా ఎమోషనల్ రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి. ఈ అమ్మాయికి ఇంకొక అబ్బాయిని లవ్ చేస్తూ ఈ అబ్బాయి కూడా చేస్తాను, అలాంటి సంఘటనలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో మొత్తానికి ఇది డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే ఈ అబ్బాయి విచారణలో పోలీసులకి ఎటువంటి అనుమానాలు అయితే ఇంకా రాలేదు. అందుకని పోలీసులు ఏం చేశారంటే వాళ్ళ రెగ్యులర్ మెథడ్ లో వాళ్ళు ముందుగా సీసీటీవీ ఫుటేజ్ ని తీసుకున్నారు, హోటల్లోనూ బయట. అట్లాగే రిజిస్టర్ పరిశీలించారు, వీళ్ళ ఆధార్ కార్డు ఇచ్చారా లేదా, హోటల్ వాళ్ళు ప్రోటోకాల్స్ పాటించారా లేదా అవి తీసుకున్నారు. దాని తర్వాత ఈ అబ్బాయి నిజంగా బయట వర్క్ పని మీద వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో ఎలిబి తీసుకున్నారు. అంటే అవసరమా, పోవాల్సిన అవసరం, కావాలని పోయాడా, అంటే ఈ అమ్మాయిని చంపేసి వేలాడి తీసి కూడా ఆ టైంలో నేను లేదని సో అలా చేశాడు. అట్లాగే రెండు ఫోన్లు తీసుకున్నారు, దాంట్లో సిడిఆర్ కాల్ డేటా రికార్డు, తర్వాత చాట్, ఇవన్నీ డిలీట్ చేసి అన్ని తెలిసిపోతుంది, ఇవన్నీ తీసుకున్నారు. అట్లాగే ఇప్పుడు పోస్ట్ మార్టం లో కూడా లిగేచర్ మార్క్స్ అంటారు, అంటే ఇట్లాంటి జరిగినప్పుడు పడతాయి కదా, అవి మామూలుగా నేచురల్ గా హ్యాంగ్ అయితే ఒక రకమైన లిగేచర్ మార్క్ ఉంటది, ఫోర్స్ఫుల్ గా ఎవరైనా హ్యాంగ్ చేస్తే వేరే రకమైన లిగేచర్ ఉంటది. అట్లాగే డిఫెన్సివ్ వూండ్స్ అంటారు, అంటే అమ్మాయిని తన బలవంతంగా ఏమన్నా హ్యాంగ్ చేయాలనుకుంటే అమ్మాయి స్ట్రగుల్ అవుతుంది కదా, ఇతని గోర్లతో రక్కచ్చు, ఇతని స్ట్రగుల్ అవుతుంది కాబట్టి అటువంటివి ఏమన్నా ఉన్నాయి. లేదు ఆ అమ్మాయి స్ట్రగుల్ కాకుండా ఇతను ఏమన్నా డ్రగ్ ఇచ్చి ఉన్నాడు అంటే అప్పుడు టాక్సికాలజీలో విసరాన్ని పంపిస్తారు, ఏమన్నా డ్రగ్ ఇచ్చి అమ్మాయి స్పృహ తప్పినాక అప్పులే ఆడదీయచ్చు, లేదా మందు తాగిచ్చి అమ్మాయికి లిక్కర్ తాగిచ్చి స్పృహ తప్పినాక అప్పుడు వేలాడి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఏమన్నా జరిగిందా, ఇవన్నీ ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అట్లాగే దాంట్లో ఏమన్నా వీళ్ళ ఫోన్లలో డిలీట్ చేశారా అన్న యాంగిల్ కూడా చూస్తున్నారు. సో డిజిటల్ అండ్ సీసీటీవీ, తర్వాత హ్యూమన్, వీళ్ళ సర్కిల్లో ఇప్పుడు ఆ అమ్మాయి కొలీగ్స్ ని వాళ్ళని కూడా పిలిచి మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయికి ఫరూక్ కి అఫైర్ ఉన్నట్టు కొలీగ్స్ కి ఎవరికొవరికి తెలుస్తుంది కదా మామూలుగా, అట్లా ఏమన్నా తెలుసా, అట్లాగే ఆ అబ్బాయి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, ఈ యాంగిల్స్ లో కూడా చూస్తున్నారు. వీళ్ళిద్దరు అసలు ఎప్పటి నుంచి కలిశారు, ఎప్పటి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఇంతకుముందు ఏమన్నా హోటల్స్ కి వెళ్ళారా, ఎందుకంటే హిస్టరీ ఫోన్లలో హిస్టరీ ఉంటే బుక్ చేసి ఉంటే కూడా తెలుస్తాయి అన్నమాట. అవన్నీ కూడా ఇప్పుడు పరిస్థితి, ఇదంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే ఇది ఒక కేసే ఉండదు కదా, పోలీస్ స్టేషన్ అనే కేసులు ఉంటాయి. సో మామూలుగా అయితే పోలీసులు ఏంటంటే సస్పెక్ట్ ని కొట్టి వాడి దగ్గర కన్ఫెస్ చేసేస్తే ఈజీ వాళ్ళకి, అందుకని వాళ్ళు ఇవన్నీ చేయాలంటే కష్టం కదా అని వాడిని 4 దెబ్బలు కొట్టి చెప్పురా అంటే వాడు చేసుంటే చెప్పేస్తాడు. సో ఇప్పుడు అతను నేను చేయలేదు అంటున్నాడు గట్టిగా ఫర్మ్ గా, కాబట్టి వీళ్ళకి ఇప్పుడు మిగతా పద్ధతిలో ఇది ఒకవేళ ఆత్మహత్య అయితే ఎందుకంటే వీళ్ళిద్దరూ బుక్ చేసుకున్నప్పుడే అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఇవన్నీ బయటికి రావాల్సింది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంది కూడా ఇంకా తేలేదు. ఇవన్నీ తెలిస్తే గానీ మనకి ఇంకో క్లారిటీ రాదు. ఏదేమైనా ఇది ఎవాల్వింగ్ సిచ్యువేషన్ ఉంది. మనకి ఈ మధ్య కాలంలో ఓయో వచ్చిన తర్వాత ఓయోలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో కపుల్స్ కే ఇస్తారు, అంటే మ్యారీడ్ కపుల్స్ కే ఇస్తారు.
రెండోది నాన్ లోకల్స్ కే ఇస్తారు. రెండవ మోడల్ ఏమో నాన్ మ్యారీడ్ కపుల్స్ కి ఇస్తారు, అన్మ్యారీడ్ కపుల్స్ కి ఇస్తారు, అట్లాగే లోకల్స్ కూడా ఇస్తారు. లోకల్ ఐడీస్ కూడా వాళ్ళు ఓకే చేస్తారు అనమాట. అది ముందుగానే ఆ యాప్ లో మనకి ఆ హోటల్ పేరు కొడితే కింద మొత్తం ఉంటది డీటెయిల్ గా ఎలా ఇది ఎలాంటిదో, దాన్ని బట్టి వీళ్ళు తీసుకుంటున్నారు. ఈ మధ్య అవర్లీ బేస్ ఇచ్చే హోటల్స్ కూడా కాన్సెప్ట్లు కూడా వచ్చాయి, యాప్లు వచ్చాయి అనమాట. నువ్వు 1 hour తీసుకోవచ్చు, 2 hours కూడా తీసుకోవచ్చు తక్కువలో, అలాంటివి కూడా వచ్చాయి. పైగా సుప్రీంకోర్టు కూడా పదే పదే తీర్పుల్లో